రాజ్యం విరగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరగగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలులను విరగగొట్టుచున్నాను. నీ వలన యవనులను కన్యకులను విరగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కుటెద్దులను విరగగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులు విరగగొట్టుచున్నాను. చాలు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఇర్మియా ప్రవక్త గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కటి నీ వలన నీ వలన నీ వలన నీ వలన అంటే ఎంతగా అతన్ని నమ్మి, ఎంతగా తన్ని అభిషేకించి, ఎంతగా తన్ని ఆశ్రయించి, నీ వలన అనగానే తాను ఎంత జాగ్రత్త పడ్డాడు, తనంత యోగ్యంగా ఉన్నాడు. నిజమే కదా, సమస్తము దేవుడు నన్ను నమ్మి నా వల్ల సమస్తం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నేను దానికి తగినట్టు ఉండాలనే ఆలోచన మరి ఇర్మియాలో కూడా ఎంతగా ఉందో మనం బైబిల్లో చూడొచ్చు. ఇర్మియాని అంత శక్తివంతంగా గొడ్డలి వంటి వానిగా చేసిన కొన్ని పరిస్థితులు బైబిల్ గ్రంథంలో చూద్దాం. దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తుంది, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలోనే చూద్దాం. 4 నుంచి యెహోవా ప్రత్యక్షమైన సెలవిచ్చెను. గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడకు నాకు శక్తి చాలదని అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచున్నాను. పెళ్లగించుటకును, ఇరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించున్నాను. దేవుని నియామకము అతని అంత స్థాయిని బట్టి, దేవుడే సాక్షాత్తు సర్వశక్తుల దేవుడే ఇర్మియాతో మాట్లాడి బాలుడుగా ఉన్నప్పుడే అతన్ని పిలిచి, నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను పలానా విషయానికి నియమిస్తాను, పలానా కార్యానికి నియమిస్తాను అని చెప్పి విశదీకరించి, దేవుడు అతనికి శక్తిని, మంచి అభిషేకాన్ని, వాక్కును, తన నోరును ముట్టి తన దేవుని మాటలు తన నోట్లో ఉంచి, ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే, ఒక దైవ సేవకుడిని, ఒక దేవుని బిడ్డని గొడ్డలి వంటి వాడు, దేవుడు వాడుకునే గొడ్డలి వంటి వాడుగా నీ వల్ల అన్నాడుగా. దేవుడు తన వల్ల గొడ్డలి వంటి వాడిగా అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే దానికి కారణం కూడా ఒకటి మనకుంది. ఏంటంటే దేవుడు తన యొక్క నియామకం, ఆయన పిలుపునిచ్చి ఆ నియామకం అంత శక్తివంతం. దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తే ఆ నియామకంలో ఎంత పవర్ ఉందో ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం భక్తుల ద్వారా మనం చూడొచ్చు. నీ వల్ల నేను ఎన్ని కార్యాలు చేస్తానో చూపించాడు. నీ వల్ల ఇంత శక్తివంతుని కార్యం నీ వల్ల. దేవునికి స్తోత్రం కనుక అందుకు కూడా తనకు కూడా దేవునికి వాక్యం తన వల్ల అనగానే, నిజమే, దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చిన ఈ ధన్యతను నేను కాపాడుకోవాలని, తన వల్ల ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా, ఏ పాపం జరగకుండా, ఏ దైవవాక్యాన్ని వ్యతిరేకం వెళ్లకుండా, దైవ చిత్తాన్ని వ్యతిరేకించకుండా అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడుతూ, దేవుని చిత్తం జరిగిస్తూ ఏదైతే నియమించాడో ఏ పని మీద, ఆ పని మీద అతడు బాధ్యతాయుతుడే. కంప్లీట్ గా తన యావత్ శక్తిని దాన్ని వినియోగించి దేవుడిచ్చినటువంటి ఆ నియామకాన్ని, బాధ్యతను సక్రమంగా ఆయన నిర్వర్తించినట్లు లేఖనాలు చూపుతున్నాయి. ఈరోజు దేవుడు ఎక్కడ మనం నియమించాడు, దేవుడు ఎక్కడ మనం నియమించాడో ఆ నియామకము చాలా జాగ్రత్తగా మనం గుర్తెరగాలి. మనం దేని కొరకు మనం నియమించబడ్డాం, దేని కొరకు దేవుడు మనం నియమించాడు.
ఆ నియామకాన్ని అర్థం చేసుకొని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికి తగినట్టుగా మన దినత్వం, మన ప్రవర్తన, మన క్రియలు, మన యోగ్యత, మన పట్టం, మన విధేయత, మన విశ్వాసం, మన ప్రేమ, మన పరిశుద్ధ, మన నమ్మకత్వం, మన నీతి, మన భక్తి, మన దైవికమైనటువంటి జీవితము దాన్ని కంప్లీట్ గా మౌల్డ్ చేయాలి, లోబర్చాలి. అది నాకు ప్రభు యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, మీతో ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆయన దేని యందు మనం నియమించాడో ఆ నియామకాన్ని పక్కన పెట్టి మనం అనవసరమైనటువంటి వాటి యందు మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నా దేవుడు అంగీకరించు. దేవుడు మనం నియామకం దేని యందు మనం నియమించాడో ఆ నియామకాన్ని దాన్ని ముఖ్యంగా దేవుని స్తోత్రాలు కలుగుతారు. ఈరోజు ప్రభు యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. ఎందుకు? నీ వల్ల ఇన్ని కార్యాలు చేస్తాను అంటే అతని వల్ల ఎంత బాధ్యతమైన కార్యం ఉంది అక్కడ. దానికి తగినట్టుగా ఇర్మియా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో విషయాల్లో ఎంతో అద్భుతంగా దేవుడు మన కూడా ఆశ్రయించాలని నియమించి వాడుకోని కోరుతున్నాడు. కానీ ఆ నియామకాన్ని తగినట్టుగా మనం చాలా విషయాల్లో ఉండలేకపోతున్నాం అనే సంగతి చాలా విషయాలు ఎక్కడ ఉండలేకపోతున్నాం. ఏ నియమం, అది బిలీవర్స్ అవనండి, సేవకులు అవ్వండి, ఎవరో ఎక్కడ దేవుడు మనం నియమించాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఉన్నాయి. బైబిల్ గ్రంథాలు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి గురించి చెప్తే మొత్తం సమయం ఎక్కువ అవుతుంది. కనుక ఒక ఇర్మియా గురించే నేను కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇర్మియా గ్రంథాలు దేవుడు చాలా అద్భుతమైనటువంటి నియమం దేవుడు నియమించదు. అందుకే నువ్వు బాలుడు అనవద్దు. తన నోట్లో తన దేవుడు మాట నుంచి అతని నోటిని ముట్టి నోట్లో మాటలోంచి ఎంత అద్భుతంగా అతన్ని పెళ్లగించుటకు, వెరగొట్టుకు, పడదోయటకు దేవుడు అన్ని విధాలు అతనికి శక్తిని, అధికారాన్ని చేశాడు. ఈరోజు ఒక వ్యక్తి దైవుని యొక్క గొడ్డలిగా ఉండాలి, దేవుడు వాడుకునే గొడ్డలుగా ఉండాలంటే, దేవుడు వాడుకునే ఆయుధంగా ఉండాలంటే, దేవుడు దేని యందు మనం నియమించాడో ఆ నియామకంలో బాధ్యతగా, భారంగా, విధేయంగా, విశ్వాసంగా, నమ్మకంగా, మరి దీనంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మన జీవితాన్ని మనమే మౌల్డ్ చేసుకుంటూ మనం ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రతి జీవితంలో ప్రభుకి అనుకూలంగా ఉండే స్థితి నాకు మీకు కావాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంతేగాని మనం మామూలుగా ఉంటే అంత గొప్ప నియామకాన్ని తోసిపుచ్చిన వారు అవుతాం. ఆయనకి ఏమాత్రం తేడా ఉన్నా అంత గొప్ప నీ వల్ల నేను రాజులను, ఏలికలను విరగొట్టేస్తాను, బాలులను, చిన్నవారిని, పెద్దవారిని, మరి వీళ్ళు వాళ్ళని కాదు, నేను విరగొడతాను అంటాడు. అంత దైవశక్తిమైన కార్యం అతని వల్ల ఉందంటే అందుకు ఎంత షార్ప్ గా ఉండాలి, ఎంత షార్ప్ గా. అందుచేత బైబిల్ అతన్ని అంత ఉన్నతంగా చేయాలంటే మొట్టమొదటి దేవుడు నియమించిన నియామకం. దేవుడు అతన్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి అందు నమ్మకంగా, యోగ్యంగా దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ఇర్మియా ఎక్కడ తప్పకుండా చేతపడ్డాడు. రెండవది ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దేవరాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. అంత ఏడ్చాడైనా ఆయన కన్నీటి ప్రార్థన, పురుషునికైనా స్త్రీకైనా దైవంగా కన్నీటి ప్రార్థన బాగుండాలి. మనం చాలా విషయాల్లో మన కుటుంబాల్లో రోషం ఎక్కువ, కోపం ఎక్కువ, రోషం ఎక్కువ మనకి. ఈ కోపం వల్ల తగిన కన్నీటి ప్రార్థన చేయం. ఈ వాక్యాన్ని వ్యతిరేక రోషాలు మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని, జీవితంలో పెట్టుకొని మనం దేవునికి అనుకూలమైన దీనత్వం రాదు. ఎందుకు? ఏదైనా ఒక సంగతిని అలా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా దీనత్వం రాదు. మనకి ఒక విధమైనటువంటి పౌరుషం, రోషం, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు ఎలా ఉండాలి, నేను చేయాలి, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అన్న రోషమే
మనిషి జీవితాన్ని పాడు చేస్తాయి. కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్ ఆలోచించి, అయ్యో నేను ఇలా ఉండిపోతే దేవుడు ఎంత ప్రేమ కలిగి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత కృప ఇచ్చాడు, ఎంత ఆశ్రమించాడు. ఈ రోజు బతుకున్నాను, ఆరోగ్యం ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అంటే దేవుని కృప కదా. మరి ఆయన దేవుడు నిన్ను ఏ విషయంలో నియమించాడో ఆ విషయంలో నేను దేవునికి అనుకూలంగా ఉండాలి కదా. నా కోపం ఆయన పనికి అడ్డంగా ఉండకూడదు. నా క్రియలు, నా పౌరుషాలు, నా పంతాలు, నా జీవితం, నాకున్న ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ ఆయన పనికి అడ్డం కాకూడదు అన్న ఆలోచన, జ్ఞానం కూడా మనకి రావాలి కదా. ప్రతి ఒక్కరు దీని ఎందుకు ఆలోచించాలి కదా. సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ జ్ఞాపం చేసుకోండి, దైవాక్యాన్ని వ్యతిరేక రోషం ఎప్పుడు కూడా అది నాశనానికే తప్ప, దైవ చిత్తాన్ని వ్యతిరేకించే శిక్షగా తప్ప దేవునికి అనుకూలం పనిచేయదు. బైబిల్ పరిశీలించాం కనుక నేనైనా మీరైనా ఏది దేవుని పనికి మనకు ఆటంకం దాన్ని తీసివేసుకోవాలి. అది ఏదైనా సరే. ఇర్మియా జాగ్రత్త పడ్డాడు అంటే కన్నీటి ప్రవక్తగా జనుల గురించి ఏడ్చి మొరపెట్టి, అతని కన్నీటి ప్రవక్త, అతని కన్నీటి ప్రార్థన దీనుడు దేవుని పాదాల దగ్గర మొరపెట్టి అంగలార్చి కన్నీరు గార్చి ప్రార్థించాడు. అన్ని సంవత్సరాలు, నెలలు కాదు, దినాలు కాదు, గొయ్యిలో ఉంచారు, అతను బందీ గృహంలో ఉంచారు. కానీ ఎంత దైవికంగా కేవలం ప్రభు మీద ఆధారపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర గడిపాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. కనుక దేవుని నేనైనా మీరైనా ఏది శరీర కార్యాలు, ఏ శరీర పరిస్థితులు, ఏ శరీరమైన ఆలోచనలు, ఏ శరీరమైన ఉద్దేశాలు, ఏ శరీరమైన ప్రవర్తన, ఏది దేవుని పనికి ఆటంకం ఉన్నాయి, దేవుని యొక్క నియామకాన్ని మనం తోసిపుచ్చినట్టు చేస్తున్నాయి, దేవుని నియామకం ఆచరించకుండా, ఆయన చెప్పినట్టు మనం అనకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన అనుగ్రహించే కార్యాలు పొందకుండా ఏది ఆటంకపరుస్తుంది, ఇది మన నుండి మనం తీసివేస్తే గాని దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. నా పేరు పెట్టమని నా జనుల ముందు తమ తగ్గించి మంచి పడిపోయి అప్పుడు వారు ప్రార్థన చేయాలి. వాడు పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాన్ని 2వ దినవృత్తాంతాలు 7:14 కనుక నాకైనా మీకైనా, వింటున్న మీకు, పరిశుద్ధాత్మ ప్రకటిస్తున్న నాకు, మన అందరికీ దైవాక్యం సమానమే. కనుక ఏది మన జీవితాన్ని, ఏ శరీర కార్యాలు, ఏ ఇష్టాలు, ఏ లోకిష్టాలు, ఏది మన దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టాలు, మన చిత్తాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంటే దేవుని పనికి మనం ఎంత ఆటంకం అయిపోతాం. ఎవరి మట్టు వాళ్ళమే ఆలోచించుకొని మీటింగ్ లో ఎవరున్నారు, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 11 మంది ఉన్నా చాలు. ఎవరు దేవుని పాదాల దగ్గర తండ్రి తగ్గించుకొని, ఆయన నిజమే ఏది దేవుని పనికి ఆటంకం చేస్తుంది, ఏది దైవ చిత్తాన్ని ఆటంకపరుస్తుందో ప్రభా ఆ స్థితి నుంచి నన్ను విడిపించినైనా, ఆ దైవాక్యాన్ని వ్యతిరేక మనస్తత్వం, ఆలోచన విధానం నా జీవితంలో నేను తీసివేసుకొని నీకు అనుకూలమైన దీనత్వం కలిగి, ప్రార్థన కలిగి, కన్నీటి ప్రార్థన, ఆయనలో కన్నీటి ప్రార్థన ఉంది. ఆయన ఆ కన్నీటి ప్రార్థన ఆయన దేవుని నియామకం నెరవేర్చడానికి, ఏ నియామకం చేశాడో దేవుడు అతని యందు, ఆ నియామకం నెరవేర్చడానికి అందుకు తగినట్టుగా అతను ఉండటానికి దేవుని యొక్క కృప కన్నీటి ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. సంఘానికి కన్నీటి ప్రార్థన ఉండాలి, నేనైనా మీరైనా ప్రార్థన ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. ఏమి గర్వించి ఏం చేస్తామండి, అవసరాలు పడి ఏం చేస్తామండి, ఏదైనా పొందుకోవడానికి అవకాశం ఉండదు దేవుని దగ్గర నుంచి. శిక్ష తప్ప వేరొక ఆశీర్వాదం రాదు కదా. సంఘంలో ప్రతి స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోండి, యవ్వనస్తులు గుర్తుపెట్టుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత తగ్గితే అంత దైవికంగా దేవుడు మనం ఆశ్రయిస్తాడు. దేవునికి స్తోత్రం. 3వ సంగతిని చూద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నెత్తను, ఆయన నామమ్మను బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నిలో మండుచు, నా ఎముకల్లోనే ముడిపడినట్టున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. మంట ఆయనకు ఉందండి, దేవుని కూర్చిన మంట ఆయనకు ఉంది. ఆ లోపల అగ్ని మండుతుందని నేను మౌనంగా ఉండలేను, నా వల్ల కాదంటాడు. విసిగి నేను వచ్చలేను, నేను నా ఏ పరిస్థితి కూడా నేను మంట ఆపే పరిస్థితి ఉండను, నేను మంట కలిగి ఉంటాను అంటే ఆ వాక్యం చెప్పకుండా ఉండలేను. ఆ మంట ఆయనకు ఉంది.
క్రైస్తవుడికి దేవుని వాక్య సంబంధమైన ఆత్మ సంబంధమైన మంట మన జీవితంలో ఉండి తీరాలి. చల్లగా నిలువెచ్చగా మన జీవితంలో ఏదో అన్నట్టు మనం ఉండకూడదు. ఏదో వీలుని బట్టి మన అనుకూలతను బట్టి మనకు కాదు. ఆ మంట మన దగ్గర లేనంత కాలం చల్లగానే ఉంటాం. మంట దైవ దృష్టి యోగ్యమైన మంట కావాలి. వాక్యానికి వ్యతిరేకమైన మంట గుర్తుపెట్టుకోండి. బైబిల్ అందులో మోషే అహరోను అంటాడు మోషేతో, నా ఏలినవాడా నీ కోపం నా మీద మండని. కోపం కూడా మంటే. ఆహ్వానించకుండా వచ్చేస్తుంది కోపం. ఇలా చిన్న పెసలు తేడా వచ్చేది కోపం వచ్చేస్తుంది. ఇది క్రైస్తవ సంఘాల్లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. అందరికీ ఒంటి టప్ అని చిన్న పిల్లోడు సైతం కోపం వచ్చేస్తుంది. దేనికి పనికొస్తుంది ఆ కోపం? మనందరికి. నన్ను మిమ్మల్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడు. మనందరి జీవితాన్ని నేను మీరు కూడా నేర్చుకుంది. ప్రభా కనికరించు నాయన, మాకు ఆ దైవిక వాక్య సంబంధమైన మంట, ఆ దైవిక మంట మాకు కావాలి ప్రభు. మనం మండుతూ తోటి వారిని మండించగల శక్తి నాకు మీకు ఉండాలి. అలాంటి మంట కలిగిన సేవకులుగా, మంట కలిగిన దేవుని బిడ్డలుగా, మంట కలిగిన బిలీవర్స్ గా, మంట కలిగిన పరిచారకులుగా, మంట కలిగిన దైవ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటే అది ఎంత ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి. చల్లగా నిలువెచ్చగా ఉన్నంత కాలం దేవుని నుంచి ఏది ఆశించలేం, ఒక ఆశించిన నువ్వు పొందలేవు. ఇవ్వడు. చల్లగా ఉన్న వ్యక్తికి దేవుడు ఎందుకు ఇస్తాడు? నులుగు బెచ్చగా ఉన్న వ్యక్తికి దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కనుక వెచ్చగా ఉండాలి, మంట కలిగి ఉండాలి. దేవుని ఆత్మానుసరణ దైవిక మంట కలిగి ఉండాలి. అలాంటి మంట ఇర్మియాకు ఉంది. ఆయనలో కన్నీటి ప్రార్థన ఉంది, దైవికమైన మంట ఉంది. అది అతను తాను దేవుడు దేనిని నియమించాడో ఆ గొడ్డలుగా ఉండడానికి, వాడుకోవడానికి ఆ స్థితిని ఆయన పొందుకున్నాడు ఇర్మియా. మరి మనం ఎక్కడ మంట లేని పరిస్థితి. వాక్య విధేయతలో, వాక్య విశ్వాసంలో, వాక్య ఆత్మీయతలో, వాక్య ప్రేమలో, వాక్య పరిశుద్ధంలో ఎక్కడ మన దగ్గర దైవిక మంట ఎక్కడ ఉంది? మంట లేని జీవితం అయితే చల్లగా నిల్వెచ్చగా ఉండవలసిన పరిస్థితి. తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా మంట కలిగిన దైవిక జీవితం నాకు దయచేయి. నేను మండుతూ 10 మందిని మండించగలిగిన శక్తివంతులుగా ఉండాలి. అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభా. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ఏ ఒక్కరు చల్లగా అంచె దినాలి, చల్లగా నిలువెచ్చగా ఉండే పరిస్థితి ఉండకూడదు. మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మీరు ఏం చేసినా, మీరు చదువుకున్నా, ఏం చేసినా నిలువెచ్చదనం, చల్లదనం ఉండదు. వెచ్చగా ఉండాలి, మంట కలిగి ఉండాలి. అప్పుడే ఆయన వాడుకోవడానికి మనం యోగ్యమైనటువంటి ఆయుధంగా మనం ప్రభు యొక్క వాక్య ప్రకారం గొడ్డలి అతను, నువ్వు నా గండ గొడ్డలు వాడు యుద్ధాయుధం అంటూ వాడు అంటున్నాడు ఇర్మియా. 4వ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదారాజుల ఎద్దుకు గాని, ప్రధాన ఎద్దుకు గాని, యాజకుల ఎద్దుకు గాని, దేశ నివాసుల ఎద్దుకు గాని, దేశం అంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, నిపస్తంభము గాను, ఇత్తడి గోడలు గాని ఉండునట్లు ఈ దినమున నేను నియమించున్నాను. వారు నీకు యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీ తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని తోడు, దేవుని నియామకం అని చూసాం. దేవుని తోడు, ఆయన తోడు లేకుండా నీవు ఆయన చెప్పినట్టు, ఆయన చిత్తము అనుకూలంగా ఉన్నట్టు నీవు ఉండలేవు, నేను ఉండలే. ఆయన తోడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక జైల్లో కూడా దేవునికి అనుకూలం ఉన్నాడు. అందుకే మంచి స్థాయికి దేవుడు పైకెత్తాడు. ఈ రోజు దేవుని తోడు ఎవరికి ఉంటుంది? చాలా పెద్ద సందేశం అది దేవుని తోడు. అయితే 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం.
ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు ఆ, మీరు నా వల్ల ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, ఆ, నా ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడేండును. చదవండి. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా ఆ, యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి, అప్పుడు ఆ, సమాధానకర్తకు దేవుడు మీకు తోడేండును గాక. ప్రైజ్ గాడ్. పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, దైవ సేవకుడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారో, నా వల్ల మీరు ఏవి నేర్చుకునిరో అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి. ప్రతి దైవజనుడికి కొన్ని మంచి సంగతులు ఉండొచ్చు, 100 పాళ్ళు. వాటిని తీసుకోండి పాజిటివ్ గా. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది పాజిటివ్ గా కొన్ని సంగతులు ఉంటాయి కదా. ప్రార్థనపడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, దినుడు కావచ్చు, ప్రేమ గలవాడు కావచ్చు. ఏవో కొన్ని దైవిక లక్షణాలు ఉంటాయి కదా, దైవికమైన విషయాలు. ఏవి దేవుడు దైవికమైన, ఏవి మీరు చూశారో, ఏది విన్నారో, ఆ ఏది దైవ నా వల్ల నేర్చుకున్నారో దాన్ని చేయండి అంటున్నాడు పౌలు గారు. మీరు అది చేస్తే సమాధానకర్తకి దేవుడు తప్పకుండా మీకు తోడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పడి నేను మీరు ఆలోచించాలి. కాయగూరలు కొట్టుకెళ్తాం కదండి, ఏవి మంచివో ఎన్నుకుంటాం. మొత్తం అన్ని మంచిగా ఉండవు అక్కడ, 1-2 తేడాగా ఉండొచ్చు. ఏవి మంచివో ఎంచుకుంటాం, మీతో వదిలేస్తాం. సేమ్ బట్టలు కొట్టుకెళ్తాం, కొన్ని 100 రకాలు 1000 రకాలు ఉంటాయి. ఏది మనకు నచ్చుతుందో, ఏది మనకు వీలవుతుందో, దానికి తగినట్టు మనం తీసుకుంటాం, మీతో విడిచిపెడతాం. బైబిల్ అలాగే ఒక దైవజనంలో దేవుని ఒక వాక్యం ఉన్నటువంటి పౌలు గారే చెప్పాడు, మీరు నా యందు ఏవి చూశారో, ఏది విన్నారో, ఏది నేర్చుకున్నారో దాన్నే చేయండి. సేమ్ అది నేర్చుకుందాం మనం. దేవునికి స్తోత్రం. ఏ దైవజనుడికి ఏమీ లేకుండా ఉండదు. దేవుడు ఇచ్చిన పిలుపు, సేవలో పరిచయం, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, వాక్కు, జ్ఞానం, అన్ని అనేక విషయాలు దేవుడికి ఇస్తాడు సేవకులకి. ఏది నేర్చుకుంటున్నారో, ఏది విన్నారో, ఏది చూస్తారో దాన్ని చేయండి. అద్భుతమైన కార్యం చూస్తారు, ఆశ్చర్యకరమైన కార్యం చూస్తారు దేవుని. అది లేకుండా, దేవుని తోడు లేకుండా మనం అంత స్థాయికి మనం ఎదగలేం. మనం కూడా, ఇర్మియా కూడా అంత స్థాయికి ఎదగలేడు. కనుక దేవుని తోడు ఆయనకి. దేవుని నియామకం ఒక ఎత్తు, దేవుని తోడు మరొక ఎత్తు. ఇవతనే బాగా సహకరించే గొడ్డలు వంటి వాడుగా, యుద్ధాయుధంగా అతను ఉండటానికి సహకరించింది. మనం అలా ఉంటే ఎంత ధన్యత. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన అధికారం, దేవుని తోడు, ఆయన అధికారం, ఆయన వాగ్దానం, ఈ 3 కూడా ఆయనకి బాగా సహకరించాయి. దేవుని తోడు ఉంది, దేవుని వాగ్దానం ఉంది, దేవుని అధికారం ఉంది, ఆయన నియామకం, దేని నియమించిన నియామకం ఉంది. అందుకే అంత శక్తివంతుడిగా దేవుడు ఇర్మియాని వాడుకున్నట్టు లేఖన చూడదు. తండ్రి, నాకు అలాంటి కృపను, దైవవాక్య సంబంధంగా ఆ రీతిమైనటువంటి జీవితాన్ని నువ్వు దేని యందు నియమించవో దానిని నమ్మకంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా ఉండగల కృప నాకు ఇవ్వండి ప్రభు. తొట్టిల్లిపోతున్నావు, సులువుగా చుట్లు పెట్టిన పాపారం మనని బాధ పెడుతుందయ్యా. వాటిని విడిచిపెట్టే కృపను దయచేయండి తండ్రి అని ప్రార్థించ బద్దులుగా ఉందాం. ఎవరు పరిపూర్ణం కాదు. తండ్రి పాదాల దగ్గర సరి చేసుకొని, చక్కదిద్దుకొని, దేవునికి అనుకూలంగా జీవితాలు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం వాక్యాన్ని విరుద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేద్దాం. వ్యర్థమైన వాటిని పక్కన పెట్టేద్దాం. దేవునికి అనుకూలమైనవో, దేవుని చిత్తానుసారం, దేవునికి ఇష్టమైనవో దాన్నే మన జీవితంలోకి తీసుకొని వాటి యందు లగ్నం ఉంచుతాం. దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా ప్రభు మహిమ కొరకు ఆశ్రయిస్తాడు.
నేను నీకు అనుకూలంగా ఉండాలి, నీ చిత్తానుసారం ఉండాలి ప్రభా. అలాంటి అద్భుతం జరిగించమని ప్రార్థన చేద్దాం. దేవునికి అనుకూలంగా నేను మీరు కూడా నేర్చుకున్నాను. ఎవరు ఫోన్ చేస్తారు, అందుకే డిస్టర్బెన్స్ వచ్చింది. నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ అందుకే నీవు నాకు గండ్రగొడ్డలు అంటువాడు, యుద్ధాయుధం అంటువాడు. అతనికి ఈ సంగతులు దైవికంగా ఉన్నాయి కనుక దేవుడు ఏ నియామకులు ఉంచాడో ఆ నియామకులు ఎలా వాడుకుంటాడో ఆయుధంగా వాడుకోవడానికి దానికి తగినట్టుగా ఇర్మియా ఉన్నాడు. ఈరోజు మనం ఏంటి? ఎవరి మట్టుకు మనం ఆలోచించుకోండి. దేవుడు ఆశించిన రీతిలో మనం ఉండగలుగుతున్నాం. దేవుడు ఆశించిన స్థితిలో దేవుడు ఆశిస్తూ మనం ఉన్నాం. అలాగున ఈ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఆయన అలా ఉన్నాడు కనుక దేవుని నియామకం, దేవుని తోడు, దేవుని అధికారం, దేవుని వాగ్దానం ఇవన్నీ ఇర్మియా సహకరించాయి. దానికి తోడు ఆయన దగ్గర కన్నీటి ప్రార్థన ఉంది. శారీరక సంబంధమైన పరిస్థితులు, రోషాలు, కోపాలు, వాక్యాన్ని విరుద్ధమైన మనం పక్కన పెట్టి దైవిక రోషాన్ని తెచ్చుకొని దేవుని సలు అనేకులు కూడా కన్నీరు వచ్చే కన్నీటి ప్రార్థన మన దగ్గర ఉంటే, ఆ కన్నీటి ప్రార్థన మన దీనత్వం మన దగ్గర ఉంటే దేవుడు మన దీనత్వాన్ని బట్టి కార్యం చేస్తాడు. ఆయన దగ్గర వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన దైవిక మంట ఉంది. ఆయన దగ్గర అగ్ని ఉంది. నిలువెచ్చగలేడు, చల్లగాలేడు. ఆయన దగ్గర అగ్ని ఉంది, ఆ మంట ఉంది. దాన్ని బట్టి ఆయన దేవుని చేత వాడబడడానికి బాగా ఆస్కారం కలిగింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుందాం. ప్రభా, నేను కూడా నాలో చల్లదనగా నిలబెత్తడం తీసివేసి వెచ్చగా ఉంటకు కన్నీటి ప్రార్థన, అందరి కొరకు భారంతో కన్నీటి ప్రార్థన చేయటకు నీవిచ్చిన మా వాక్యాన్ని బట్టి దానికి తగిన విధేయత కలిగి, విశ్వాసం కలిగి నేను నీకు లోబడి ఉంటకు నీకు దేని యందు నన్ను నియమించావో, ఒక సువార్తికునిగా, కాపరిగా, అపోస్తులుగా, ప్రవక్తగా, ఉపదేశకునిగా, లేక ఒక బిలీవర్గా, లేక ఏ పని యందు నన్ను నియమించావో, ఎక్కడ నాకు ఏ బాధ్యత అప్పగించావో, దేని యందు నన్ను ఉంచావు, దానికి తగినట్టుగా నేను కూడా లోబడి ఉండే కృపనిచ్చి దీనత్వం కలిగి నా పనిని దైవికంగా చేయడానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థించుకుంటే దేవుడు కనికరించాడు. మన పాపం, మన పుణ్యాల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని మనం మోచిస్తాను. 1 యోహాను 1:9 వాగ్దానం చేశాడు. అప్పుడు మనం కూడా ఆయన ఏ నియామకం చేశాడో ఆ నియామకంలో మనం నమ్మకంగా దేవునికి అనుకూలంగా ఉంటాం. ఇది నేర్చుకుంటాం. కొన్ని విషయాలు మనం తెలియపోవచ్చు. కనీసం వాక్యం వినినా, వాక్యం చదివినా, వాక్యం ధ్యానించినా, అట్లీస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా ఎవరి ద్వారా బయలుపరిచిన విషయాలు అర్థం చేసుకొని సరే దానికి మనం తగినట్టుగా స్పందించి జీవిస్తే మీరు కూడా ఆయన వాడుకోవడానికి యోగ్యమైన పాత్రలుగా, యోగ్యమైన ఆయుధాలుగా మనం దేవుడు తన మాటలు మనం మీలో ప్రేరేపణ కలిగి ఆత్మ